హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మాది చిన్న మునగాల గ్రామం. మేము ఇట్లా మొక్కజొన్న పంట వేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొక్కజొన్న చేలు మేము చూడటానికి వచ్చాం. మేమందరం ఎలా ఉన్నాయి ఏంటని కొంచెం పరిశీలిద్దాం వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మొక్కజొన్న కంకి, ఇది పైనీర్ కంపెనీ ఫ్రెండ్స్. ఇక కంకి ఇలా ఉంది. ఇది ఎకరాకు వచ్చేసి 50 క్వింటాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో. చల్లటి వాతావరణం, పచ్చని పొలాలు. ఇట్లా తిరుగుతుంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ పచ్చని పొలాలలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మొత్తం మాయ పొలాలే చూస్తున్నారుగా. చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈరోజు ఇలా పచ్చని పొలాలు చాలా రోజుల తర్వాత మేము చూడటానికి వచ్చాం. ఈ యొక్క చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడం కొరకు మేము ఇట్లా పొలాల వరకు వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొన్న కొద్దిగా అన్ని పొలాల మీద ఇది కొద్దిగా లేటు వేయడం జరిగింది. ఇది ఇదివరకు కొంచెం డౌన్గా ఉండేది పొలం, ఈ కొంచెం ఇప్పుడు కవర్ అయింది, మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వరి పొలం కూడా మాదే. మేము ఖమ్మంలో ఉంటాం. ఇప్పుడు నార్మల్గా మేము సండే వీక్లీ వన్స్ ఇట్లా వచ్చి కొంచెం ఎంజాయ్మెంట్ కోసం వస్తూ ఉంటాం. సరదాగా కాసేపు అలా వచ్చి సాయంత్రం సమయంలో ఈ యొక్క చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కజొన్న కూడా మాదే. ఇది వరి పొలం పక్కన, ఇప్పుడు మీకు ఇందాక చూపించిన వరి పొలం పక్కన ఇది మాది మొక్కజొన్న. మళ్ళీ ఇది మా కరెంటు, అంటే మా ఇప్పుడు ఈ పొలాలన్నిటికీ కరెంటు డీవీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈ డీవీ నుంచి మా యొక్క మోటార్లన్నీ మా చేలకి కరెంటు సప్లై అవుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నది మా యొక్క వరి పొలం పంట దగ్గరికి. ఇంకో చైన్ ఇది ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను గేట్ తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ మేము లోపలికి వచ్చేసాం. ఇది వరి పొలం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆ పైన కనపడుతున్న మొక్కజొన్న కూడా మాదే. ఇది మొన్న ఒక 2 వారాల క్రితమే నాటేయటం జరిగింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇది మొత్తం 4.5 ఎకరాలు ఫ్రెండ్స్ మొక్కజొన్న. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి కనపడుతున్న దీంట్లో పామాయిల్ ఉంది పక్కన. ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్, అది ఒకసారి చూసి వద్దాం. మొన్న తీసిన వీడియో అక్కడే ఫ్రెండ్స్, అది కనపడే పామాయిలే. మొన్న అప్లోడ్ చేయడం జరిగింది. దాని గురించి పామాయిల్ సాగు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం వీడియో కూడా తీసాం.
మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే గేట్ నుంచి బయటకు వచ్చాం. ఈ పామ్ ఆయిల్ కొరకు వెళ్తున్నాం మనం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బోర్ మోటార్ కనిపిస్తుంది. ఇదే మా బోర్ మోటార్. ఇక్కడ నుంచి మాకు ఇప్పుడు మీకు ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చూపించిన మొక్కజొన్న చేల వరకు ఈ బోరు వాటర్ సప్లై వెళ్ళటం జరుగుతుంది. మనం పామాయిల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మనం పామాయిల్లోకి వెళ్ళటానికి ఎంట్రన్స్ గేట్. ఇది ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పామాయిల్. మొన్న అప్లోడ్ చేసింది వీడియో పామాయిల్ గురించి ఇక్కడే తీయటం జరిగింది, ఇదే పామాయిల్లో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఓ పామాయిల్ గెలలు ఇప్పుడే పాకానికి వస్తున్నాయి. ఈ పామాయిల్ చూడండి ఫ్రెండ్స్, ఇగో మనకి ఇప్పుడు పాకానికి వచ్చిన కాయ ఇలాగుంటుంది. ఇట్లా పాకానికి ఇట్లా వచ్చినప్పుడు మనం సాగు చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్లో మనం ఇల్లు విసర కూడా చల్లుకున్నాం. మినువులు సారీ. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా బాగా ఎర్రగా వస్తే మనకి కాయ పాకానికి వచ్చినట్టు, అంటే ఇప్పుడు కటింగ్కి తయారైనట్టు లెక్క. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ యొక్క సాగు పంట మనకి నెలలో 2 టైమ్స్, అంటే మంత్లీ 2 టైమ్స్ ఇట్లా మనకి పంట చేతికి వస్తుంది, దిగుబడి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇగో ఈ జాలీలో లోపల ఉన్నది మాకు బెండలు, మిర్చి, అవి ఇంట్లో కూరగాయల కోసం వేసుకున్నాం. అన్ని రకాల పంటలు లోపల, అన్ని రకాల కూరగాయల చెట్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.